ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలని భావిస్తున్న ఈ హాస్పిటల్ను ఉగాది నాడు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈలోగా సివిల్ పనులు అలాగే ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసి హాస్పిటల్ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో టిమ్స్ సనత్ నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఓపీ రూమ్లు, డయాగ్నోస్టిక్స్, ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. 1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించినటువంటి సనత్ నగర్ టిమ్స్ లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తిగా ఉచితంగా అందించాలని భావిస్తున్న ఈ హాస్పిటల్ను ఉగాది నాడు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసి హాస్పిటల్ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో టిమ్స్ సనత్ నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఓపీ రూమ్లు, డయాగ్నోస్టిక్స్, ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల ఏర్పాటుపై మంత్రి ఆరా తీశారు. 1000 బెడ్ల కెపాసిటీతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందని అధికారులు మంత్రికి వివరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. శివ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి నిమ్స్ ఏదైతే టిమ్స్ ఆసుపత్రిని అటు ఉగాది నాడు ప్రారంభించాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన అటు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా సమావేశం అనేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా సివిల్ పనులు, ఎక్విప్మెంట్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసి హాస్పిటల్ ని వైద్య సేవలను అందించేందుకు సిద్ధం చేయాలనేది కూడా మంత్రి ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి డాక్టర్లకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించి కావచ్చు, ఇతర సిబ్బంది నియామకం పైన కూడా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఓపీ రూములు, డయాగ్నోస్టిక్, ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు ఏర్పాటుపై మంత్రి ఆరా తీసినటువంటి సందర్భం మనం చూడొచ్చు. 1000 బెడ్ల కెపాసిటీ తోటి నిర్మించినటువంటి సనత్ నగర్ టిమ్స్ లో మౌలిక వసతుల కల్పన తుది దశకు చేరుకుందనేది కూడా అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. హాస్పిటల్లో అత్యంత కీలకమైన 16 ఆపరేషన్ థియేటర్లు, దాంతో పాటుగా రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక సిటీ స్కాన్, ఎంఆర్ఐ, డిజిటల్ ఎక్స్రే మిషన్లు ఇన్స్టాలేషన్ ప్రక్రియ పూర్తయిందన్నారు కూడా. దాంతో పాటుగా డయాగ్నోస్టిక్స్ సంబంధించిన యంత్రాలు ఇన్స్టాలేషన్ లో జరుగుతుందనేది కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మార్చి 2వ వారం లోపల పనులన్నీ పూర్తి చేయాలనేది కూడా మంత్రి ఆదేశించడం జరిగింది. ఉగాది రోజున టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించాలనేది కూడా నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రధానంగా టిమ్స్ ఆసుపత్రికి సంబంధించి ఇందులో ఎక్సలెన్స్ ఫర్ కార్డియాక్ కేర్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గా తీర్చిదిద్దాలని గతంలోనే అధికారులకు మంత్రి సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంగా
ట్రయల్స్ రన్ కూడా నిర్వహించాలనేది కూడా అన్నిటికీ సంబంధించేది అనేది కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మెడికల్ స్టాఫ్ కావచ్చు, దాంతో పాటుగా నాన్ మెడికల్ సర్వీసెస్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనేది కూడా, దాంతో పాటుగా ఆసుపత్రి నిర్వహణకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కులంకషంగా చర్చించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా ప్రత్యేకంగా టెక్నాలజీని ఇందులో వాడాలనేది కూడా నిర్ణయించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. రోగులకు ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా EHMIS సాఫ్ట్వేర్ ద్వారా సేవలను ఏదైతే అనుసంధానించాలనేది కూడా మంత్రి సూచించడం జరిగింది. రోగులకు వారి సహాయకులకు నాణ్యమైన భోజనం ఏదైతే అందించేందుకు కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలనేది కూడా సూచించినటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. మార్చి 2వ వారం లోపల పెండింగ్ పనులను కూడా పూర్తి చేసి ఉగాది నాటికి హాస్పిటల్ ని ప్రారంభించాలనేది కూడా మంత్రి ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఇదే కాకుండా అటు ఏదైతే మల్కాజిగిరిలో ఆల్వాల్ సంబంధించినటువంటి ఆసుపత్రి కావచ్చు, దాంతో పాటుగా ఎల్బీ నగర్ కి సంబంధించినటువంటి ఆసుపత్రి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ ఒక్క ఆసుపత్రి ఏదైతే ఎర్రగడ్డకు సంబంధించినటువంటి ఈ టిమ్స్ ఆసుపత్రి చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో నిర్మించబడినటువంటి ఈ టిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే అటు నిమ్స్ ఆసుపత్రి పైన, ఉస్మానియా పైన, దాంతో పాటుగా గాంధీ హాస్పిటల్ పైన బర్డన్ తగ్గే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము నిమ్స్ ఆసుపత్రి కూడా పెద్ద ఎత్తున రోగులు వస్తా ఉన్నారు. అటు ఉస్మానియాలో బిల్డింగ్ సరిగ్గా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. మొత్తం మీద ఉగాది నాటికి టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.